ప్రాణం అని నా సరిపోదట ఈ మాట. అమ్మా ఆసనం చేంజ్. నువ్వు గన్న కలలే నిజమైన ఈ చూడు, అందుకే ఉన్నాడు నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు. నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం ఈ జీవితం. ఓర్ వారి ఏం చేస్తున్నావు నువ్వు? 3 ముచ్చట్లకు కలిపి ఒక్కటే రీల్ చేస్తున్నా. అందుకే 3 ముచ్చట్ల. ఇవాళ ఏందో ఎరికేనా? ఏంది? ఫాదర్స్ డే, వరల్డ్ యోగా డే, వరల్డ్ మ్యూజిక్ డే. అయితే అందుకే ఇట్లా యోగాకి సెట్ అయ్యేటట్టు ఆసనాలు వేస్తున్నా, మ్యూజిక్ కి సెట్ అయ్యేటట్టు కంజర వాయిస్తున్నా, ఫాదర్స్ డేకి సెట్ అయ్యేటట్టు నాన్నకు ప్రేమతో అని పాటలు పాడుతున్నా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అదేదో వేరు చెయ్యొచ్చు కదా. అంటే 3 రీల్స్ పెడితే రీచ్ ఎక్కువ వస్తుందో రాదో అని చెప్పి అన్ని కలిపి రీల్ చేసినాం అనుకో, వ్యూస్ ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి ప్లాన్ చేసిన. బాగున్నది కదా ఐడియా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నీ ముఖం లెక్క ఉన్నది. ఓ థ్యాంక్ యూ. ఏ ఒక్క విషయంలోనే బాధ అనిపిస్తున్నది వాళ్ళు. దేనికి? చిన్నప్పటి నుండి మన కోరికలు తీర్చేటందుకు ఆయన కోరికలు చంపుకొని, ఆయనకు బట్టలు చక్కగా లేకున్నా మనకు కొత్త బట్టలు కొనిచ్చి, మన సంతోషంలో ఆయన సంతోషాన్ని ఎత్తుక్కునే నాన్నతోటి కలిసి దిగిన ఫోటో చాలా మంది దగ్గర ఉండదు. జనరల్గా అమ్మ కోసం ఒక స్పెషల్ డే ఏంది? అమ్మని ఎప్పటికీ మంచిగానే చూసుకోవాలి, మదర్స్ డే రోజు మాత్రమే కాదు అంటారు కదా. కానీ నాన్న గురించి ఒక స్పెషల్ డే పెట్టి మస్తు మంచి పని చేసారు తెలుసా. ఎందుకంటే తన జీవితం ఎల్లా మన కోసం కష్టపడే నాన్నను ఎవ్వలం పట్టించుకో, కనీసం ఇట్లా నాన్న ఈ ఒక్క నాడన్న ఆయన గురించి ఆలోచిస్తాం కదా. నువ్వు ఎమోషనల్ అయి నన్ను ఎమోషనల్ చేస్తున్నావు. సరే అయితే నీకు నాన్న జోక్ చెప్తా ఒకటి. ఓకే? జోకా? ఒక పిల్లగాడు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న మరి ఏమో ఇంటి మీద కాకి వాళ్ళు అరిస్తే చుట్టాలు వస్తారు అంటారు కదా, మరి వాళ్ళు పోవాలంటే ఏం చేయాలి అని అడిగాడు. దానికి వాళ్ళ నాన్న, ఉన్నదిరా చాలా సింపుల్, కాకి అరిస్తే చుట్టాలు వచ్చిండ్రు, మీ అమ్మ అరిస్తే వాళ్ళు పోతారు. నువ్వు ఒక పని చేయి, ఇంతసేపు చేసిన ఆసనాలు డప్పులు కాదు కానీ ఇందాక ఎమోషనల్ గా చెప్పింది ఈ జోకును వీడియోగా పెట్టు, మస్తు వ్యూస్ వస్తాయి. భలే ఐడియా ఇచ్చినావు. సరే అయితే నేను ఆ పనులుంటా, తొందరగా అప్లోడ్ చేయాలి. సరేనా? ఉంటా, బాయ్. సర్లే మరిగా పబ్లిక్ మీకు కూడా మళ్ళొకసారి హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా అండ్ మ్యూజిక్ డే.